తిరుపతి జిల్లా వాకాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విధులకు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మండలంలోని ప్రతి గ్రామంలో యువత ఆగడాలను ఎస్ఐ పవన్ కుమార్ చాలా వరకు కట్టుదిట్టం చేస్తున్నారని ప్రజలు హర్షిస్తున్నారు. ప్రతి దగ్గర యువతను అందుబాటులో తీసుకుని కొత్త చట్టాలను వారికి వివరిస్తూ కౌన్సిలింగ్ చేస్తున్నారు. మద్యం మత్తులో పడిపోయి చదువుకున్నవారు కానీ చదువుకోని వారు కానీ విజ్ఞతను కోల్పోయి గ్యాంగుల్లా ఏర్పడి తగాదాలు సృష్టించి సమాజాన్ని నాశనం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదని, చట్టం దృష్టిలో ఎవరైనా సమానమేనని తనదైన శైలిలో న్యాయం చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ఎక్కడ గొడవలు జరిగినా వెంటనే స్పందించి చట్టపరమైన యాక్షన్స్ తీసుకుని చట్ట ప్రకారం జైలుకు పంపిస్తున్నట్లు తెలిపారు. సహజంగా ప్రజలు పోలీసు వారిని చూసి భయపడే విధానాన్ని మార్చి ఫ్రెండ్లీ పోలీస్ అనే నేచర్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్ పరిధిలో అండదండలు ఉన్న పెద్దవారికి న్యాయం అనే వినికిడి లేకుండా ప్రతి ఒక్కరికి స్పందిస్తూ న్యాయం వైపు అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మద్యం మత్తులో దారి తప్పుతున్న యువతకు శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయని ఎస్ఐ పవన్ కుమార్ హెచ్చరించారు. ఎస్ఐగా తెలియపరచడం ఏమైందంటే, ఈ మధ్య కొంతమంది యువత మద్యానికి తర్వాత సిగరెట్లు ఓపెన్ గా డ్రింకింగ్ చేయడాలు, తాగేసి డ్రైవింగ్ చేయడాలు, గ్యాంగులుగా ఫామ్ అయ్యి కొంతమంది వ్యక్తులు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని భౌతిక దాడులు చేసుకుని భౌతిక దాడులు పాల్పడి కర్రలో రాడ్లతో కొట్టుకోవడం జరుగుతూ ఉంది. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడాలు ఓపెన్ గా చేయడం జరుగుతూ ఉంది. దీనిని ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించి భౌతిక దాడులకు పాల్పడితే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపించే విధంగా శిక్షలు ఉంటాయి అని వాకాడు వారు పోలీసు వారు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు తెలియపరచడం ఏమైందంటే, మీ ఏరియాలో ఎవరైనా సరే ఓపెన్ గా డ్రింకింగ్ చేయడం కానీ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ జరిగితే వాకాడు పోలీస్ వారికి తెలియపరిస్తే ఇమీడియట్ గా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలియపరచడమైంది. ప్రజలు కూడా మాకు సహకరించి సమాచారాన్ని ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు కానీ గంజాయి కన్జ్యూమ్ చేయడం అనేది వాకాడులో లేదు. అలాంటి కల్చర్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే గంజాయి అమ్మే వాళ్ళ మీద కన్జ్యూమ్ చేసే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాము. ప్రజెంట్ మా ఎస్పీ గారు కొత్తగా వచ్చి వారి యొక్క ఆదేశాలు కూడా ఈ గంజాయి మద్యం సేవించి ఓపెన్ గా మద్యం సేవించి న్యూసెన్స్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు. వారి ఆదేశాలు తప్పనిసరిగా మేము పాటించి చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళని జైల్లో పంపిస్తామని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించి వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైన మార్గము. ఎవరైనా హెల్మెట్ లేని ఎడల కొనుక్కుని ధరించి ఉండి ఏదైనా ప్రమాదశాస్తు జరిగినప్పుడు వారి యొక్క ప్రాణాలు కాపాడాలని హెల్మెట్లు చాలా కీలకం. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ప్రతి ఒక్కరూ తీసుకుని హెల్మెట్ పెట్టుకుని తోలాలనేది మా యొక్క వాకాడు యొక్క పోలీస్ వారి యొక్క భావన. దాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.